మనం ఈ లోకంలో ఉంటామో లేదో మనకు తెలియదు. ఈ 2025వ సంవత్సరము ఈ యొక్క పాప్స్ అనే ప్రభు సన్నిధిలో గడపగలుగుతూ ఉన్నాం. మరలా వచ్చే సంవత్సరం ఇంకా రాబో 360 దినాల్లో మన బ్రతికి ఏమైపోతుందో, మనం ఏమైపోతామో, మనం ఎక్కడ ఉంటామో, మన పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో మనకి ఎవరికి తెలియదు. కాబట్టి దేవుడిచ్చిన ఈ సమయాన్ని నేడు ఈ నేటి దినములో ఆ ప్రభువుకు స్తోత్రాలు చెల్లిద్దాం, ఆ ప్రభువును స్తుతిద్దాం, ఆ ప్రభువును ఆరాధిద్దాం, ఆ దేవదేవుని కృపను జ్ఞాపకం చేసుకుందాం. ఆ దేవదేవుడు మనతో మాట్లాడినట్లుగా, ఆ ప్రభువు కృప మనల్ని విడిపోకుండా ఉన్నట్లుగా, ఆ ప్రభువులో మనం బలపడినట్లుగా, ఆ దేవదేవుని మనసారా ఓసారి స్వరములెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. మహిమా ప్రభావం కలిగిన దేవా స్తోత్రం. ఇది నా మఠనాది వారి కుడికలు దిగలైన మా హృదయములు తెరవండి, మా మనోనేత్రములు తెరవండి, మా ఒక్కొక్కరితో మాట్లాడమని నీ దాసులను బలహీనుడు ప్రభువా నీ చేతులకు సమర్పించుకుంటున్నాను. నన్ను మరుగు చేయండి, మీరు మాట్లాడండి ప్రభువా. మీ స్వరముగా నన్ను వాడుకోండి, మీ ఫోనుగా నన్ను వాడుకోండి తండ్రి, మీ వాకుగా నన్ను వాడుకోండి. నేను నీ చేతిలో ఒక పరికరాన్ని మాత్రమే నాయన. నా జ్ఞానమో లేక నా ఆలోచనలో లేక నా చిత్తము ఇక్కడ నెరవేరకూడదు ప్రభువా. సమస్తము మీ చిత్తం నెరవేరాలి నాయన. ఇచ్చిన ప్రతి బిడ్డతో మీరు నాయన మాట్లాడండి. ప్రతి బిడ్డ హృదయాన్ని తాకండి ప్రభువా. ప్రతి బిడ్డను ఆయన అయా మీరు దృష్టించండి దేవా. ప్రతి ఒక్క బిడ్డ మీ ముఖ దర్శనం చేయాలి. ప్రతి ఒక్క బిడ్డ మీ సన్నిధిలో తీర్చాలి. ప్రతి ఒక్కరు నీ గుడారంలో నివాసం చేయాలి. ఎసయా ఒక్కసారి వచ్చిన ప్రతి బిడ్డను ఆయన మీరు తేలిపాడ చూడండి ప్రభువా. ఆనాడు ప్రధాన యాజకులు ఎదుగుండి అయ్యా కుమారు తప్పు చేసిన పేతురు వైపు చూసిన చూపు ఇదేనో నాయన మా వైపు చూడండి సరే. అప్పుడు మేము పశ్చాత్తాపడతాం నాయన. అప్పుడు మా హృదయం ద్రవిస్తుంది ప్రభువా. అప్పుడు మేమేంటో తెలుసుకుంటాం నాయన. మా తప్పులు మాకు తెలియజేయండి ప్రభు. పేతురుతో చూపు ద్వారా మాట్లాడిన దేవా ఒకసారి బిడ్డల పట్ల చూపు సరే మాట్లాడమని అభిషేకించమని దీవెనలతో ఈ ఆశీర్వాదములకు నింపి ఇంటికి ధరించమని యేసునామమున పెద్ద వేడుకొంచున్నాం తండ్రి. అందరూ కూర్చున్నామమ్మా. మంచిది. ఏ అహల్యమ్మా లోపల స్థలం లేదా బయట కూర్చున్నాను, గాలి అంటాం లేదా, ఏమన్నా ఇబ్బందా? సరే. ఇంకా బయట ఎవరు ఉన్నారు? నువ్వు తప్పగా అభిగా లడ్డు లోపల కదా. నీకే నాయన గాలి అలా అమ్మకంటే అది చేయి బాగాలేదు. అందరికి చెప్పండి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, మనసు పెట్టి దేవుని వాక్యం వినండి. దినం అంటే రోజు వింటున్నారంటే వింటున్నారు అని నేను అనుకుంటున్నాను. వింటున్నారు లేదో మీకు తెలుసు. మనం ప్రభు సన్నిధికి వచ్చింది ఎందుకు? దేవుని సన్నిధికి వచ్చింది మాట్లాడే వారంలో ఏదో ఆచారం పాటించడానికి కాదు. నేనైతే అనుకుంటాను సంఘాన్ని నేనే ప్రశ్నించి నడిపిస్తా ఉంటే ఈ మంటలు కొట్టుకొని ఈదులో జరగడం, ఈ ఆచారాలన్నీ ఆచరించేవాడి కాదు. ఆచరిస్తే తప్పేంటయ్యాని మీరు అంటారు, తప్పు కూడా లేదు. ఆచరణ వాక్యానుసారంగా ఆచరించాలి. ఈ 40 దినాలు ఉపవాస కూడికలు కూడా కొంతమంది పెట్టరు. కొన్ని సంఘాలు వారు మామూలుగా వారంలో 3 రోజులు, నెలలో 3 రోజులు, వారంలో 1 రోజు పెట్టుకుంటారు. 40 దినాలే పెట్టరు. అంటే అవి పెడితే కూడా తప్పేం లేదు.
నిజంగా మన సంఘంలో బిడ్డలు మీరు అభిషేకించబడ్డారో, మీరు బలపడ్డారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే బలపడ్డాను ప్రభువులో. ఈ 40 దినాలు, దాదాపు 35 దినాలు ప్రభువులో గడిపాం. ఎంత సంతోషం, ఎంత ఆనందం. కాబట్టి కొన్ని ఆచారయుక్తంగా ఉంటాయి, కానీ ఆ ఆచారాలలో మనం చాలా నేర్చుకోవాలి. చప్పట్లు కొడుతూ దేవుడు వైపు ఆశ్చర్యం ఏమంటే ఉండేది 100 కుటుంబాలు కూడా ఉండవు. ఈ జడ్జోత్సవంలో 5-6 సంఘాలు ఉన్నాయి. దేవుడు ప్రభుత్వం బట్టి అందరు తిరిగారు. దేవుడు ఆ సంఘాలన్నింటినీ దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ మంటల ఆదివారము ఇది ఉన్న ప్రత్యేకత ఏంటంటే, దేవుని గ్రంథంలో నూతన నిబంధనలో ఎన్ని సువార్తలు ఉన్నాయమ్మా? చెప్పడమ్మా, ఏంటండి? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. యేసుక్రీస్తు సువార్తిక యాత్రల గురించి 3.5 సంవత్సరాలు ఆ ప్రభువు వారు ఈ లోకంలో సువార్తను చాటడం ప్రారంభించిన 3.5 సంవత్సరాలలో జరిగిన వృత్తాంతాలన్నీ కూడా ఈ 4 సువార్తికులు రాశారు. ఈ 4 సువార్తికులు ఒక భాగాన్ని 4 రాసింది కొన్ని మాత్రమే. వాటిలో ఈ మంటల ఆదివారం గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఆ దినం యెరూషలేము ప్రవేశించడం గురించి 4 సువార్తల్లో రాయబడ్డాయి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు, మార్కు సువార్త 11వ అధ్యాయము 1వ వచనం నుండి, లూకా సువార్త 19వ అధ్యాయము 29వ వచనం నుండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనం నుండి. మరొక మాట చెప్తాయనండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు, మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు, లూకా సువార్త 19వ అధ్యాయము 29వ వచనం నుండి 10 వచనాలు, యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనం నుండి 10 వచనాలు. అనగా యేసుక్రీస్తు వారు ఈ మంటల ఆదివారం యెరూషలేములో చివరి యాత్రది. యేసుక్రీస్తు ప్రభు చాలాసార్లు యెరూషలేముకి వచ్చాడు. ఎన్నిసార్లు వచ్చాడు యెరూషలేం కంటే? 11 సార్లు యెరూషలేంకి వచ్చాడు ఆయన 33.5 సంవత్సరంలో. అంటే చిన్నబిడ్డప్పుడే యెరూషలేంకి వచ్చాడు ఆయన. దాంతో కలిపి 11 సార్లు యెరూషలేంకి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. యెరూషలేము అంటే అర్థం చెప్పండి. ఆయమా బెత్లెహేమంటే తెలియదు మేరమ్మా. మరి రిటైర్ అయిన తర్వాత అన్నీ మర్చిపోతున్నావా? దేవుడు నివసించే స్థలము అని అర్థం. దేవుడు ఆశీర్వదించిన స్థలము అని అర్థం. దేవుని నివాస స్థలము అని అర్థం. దానియేలు ప్రార్థన చేస్తే ఎటువైపు తలుపు తీసి ప్రార్థన చేశాడు? ఏమని చెప్పండమ్మా. అంటే అర్థం ఏంటి? యెరూషలేము దేవుడు నివసించే స్థలము. ఇంకో సంగతి చెప్పనా? రాజులు ఉన్నారు. ఉత్తర దేశపు రాజులు, దక్షిణ దేశపు రాజులు. ఉత్తర దేశపు రాజులు ఇజ్రాయేలీలు 10 గోత్రాలు. దక్షిణ దేశపు రాజులు 2 గోత్రాలు యూదులు. యూదుల రాజధాని యెరూషలేము. వాళ్ళు మార్చల. యూదా రాజులు 20 మంది ఉన్నారు. ఇజ్రాయేల్ రాజులు 19 మంది ఉన్నారు. నేను దాని గురించి చెప్తా ఉన్నా.
పరమగీత ప్రసంగ వాహినిలో వినండి బాగా. కాబట్టి యెరూషలేము అంటేనే ఒక పవిత్రమైన స్థలం. ఇప్పుడు మన హైందవ సోదరులకు పవిత్రమైన స్థలాలు ఉన్నాయి. ముస్లిం సోదరులకు మక్కాకి వెళ్తారు. హైందవ సోదరులు చాలా స్థలాలు ఉన్నాయి. తిరుపతి, తిరుమల, ఇంకా కాళహస్తి, ఇంకా చాలా స్థలాలు. అలాగే మన క్రైస్తవ సోదరులకు ఏమున్నాయి? యెరూషలేము యాత్ర. యెరూషలేము యాత్ర ప్రభుత్వం కూడా యెరూషలేము యాత్రకు ధనం ఇచ్చి పంపిస్తూ ఉంది. ఎవరైనా క్రైస్తవులు పోవాలనుకుంటే, అంటే పుణ్యస్థలము అని అర్థం. ఏది పుణ్యస్థలం ఉంది? ఎవరు చెప్పండి, ఏది పుణ్యస్థలం ఉంది? అక్కడ దేవుడు నివసిస్తే అది దేవుని నివాస స్థానం అయితే అది పుణ్యస్థలం అంటాడు. వ్యావహారికంగా కానీ, లోక సంబంధంగా కానీ, గ్రాంధికంగా కానీ, బైబిల్ ప్రకారం కానీ. కాబట్టి యెరూషలేము పుణ్యస్థలము, మన బెత్లెహేము కాదు. యేసయ్య పుట్టింది బెత్లెహేములో కదా, పుణ్యస్థలం అది కావాలి కదా. యెరూషలేము ఎందుకైంది? ఎవరైనా చెప్తారా? మీకు కూడా నాలెడ్జ్ బడి చెప్పండి. తప్పైనా పర్వాలేదు, ఒప్పైనా పర్వాలేదు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. తప్పని గుర్తు దేవుడు మహిమపడతాడు. ఇలాగ వేరే చెప్పింది. అక్కడ ప్రార్థనా మందిరం కట్టబడి ఉంది. అంటే ఎక్కడైతే దేవుడు నివాసం చేస్తాడో అది పుణ్యస్థలం. ఈ దినం కూడా యెరూషలేమే. ఇప్పుడు మహమ్మదీయులకు, అరబ్బులకు అంటాము. మరి ఈ ఇజ్రాయేలీలకు యుద్ధం జరిగేది యెరూషలేము దగ్గరే. ఎక్కడైతే యెరూషలేము దేవాలయం కట్టబడిందో ఆ యెరూషలేము దేవాలయాన్ని నేలకూల్చారు. ఎన్నిసార్లు కట్టారు యెరూషలేము దేవాలయం చెప్పండి. యెరూషలేము సొలొమోను మహారాజు కట్టించిన దేవాలయం పడగొట్టబడింది. పారసీక రాజు నుంచి పడగొట్టేశారు. మళ్ళా ఏం కట్టారు చెప్పడమా? నెహెమ్యా గోడ కట్టాడు. అంటే యెరూషలేము దేవాలయం ఉంది. యెరూషలేము దేవాలయం 3 సార్లు నేలమట్టం చేయబడింది. అది ఏ రాజుల చేతో మీకు నేను చెప్తాను. ఇప్పుడు 4వసారి యెరూషలేము దేవాలయం కట్టబడుతుంది. ఇంకా ప్రారంభం కాలే. దానికి మొన్న అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ గారు యెరూషలేము దేవాలయాన్ని కట్టి తీరుతాను అని ప్రతిజ్ఞ చేశాడు. యెరూషలేము దేవాలయం కట్టడం ప్రారంభించి ముగింపులోపు మధ్యాకాశానికి వేసే వస్తాడు. తప్పని కొడుతూ దేవుని గ్రంథంలో రాయబడి ఉన్నమాట. ఇది ప్రవక్తలు చెప్పిన ప్రవచనము, నా నోటి మాట కాదు. అంటే యేసయ్య త్వరగా వస్తున్నాడా రావట్లేదా? ఈజ్ కమింగ్, ఈ స్టార్టెడ్. నేను చెప్పాను చాలా సార్లు, ఆయన స్టార్ట్ అయిపోయాడు. దోవలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఎవరైనా ప్రయాణం చేసి దోవలో ఉన్న ఇల్లు బాంబే నుంచి వస్తున్నారు, దోవలో ఉన్నారంటే మనం ఎంత ఎదురు చూస్తాం? ఎన్నిసార్లు ఫోన్ చేస్తాం? ఎన్నిసార్లు వాళ్ళతో టచ్లో ఉంటాం? మా మనవుడు అయితే మేము హైదరాబాద్ పోయేటప్పుడు జాయ్ అదేంటి ఏం పెట్టమంటారా? లైవ్ నువ్వు ఎక్కడున్నావో లైవ్ మెసేజ్ పెట్టినాకంటే ఆయన అక్కడ సెలవు చూస్తూ ఉంటాడు. మేము ఏ ఊరు దాటింది, ఎన్ని కిలోమీటర్లు ఉంది, మేము ఎక్కడ ప్రయాణం చేసేది ఆయన అక్కడ చూడాలా. అంటే అంత టచ్లో ఉంటాడు. మరి యేసుక్రీస్తు ప్రభు స్టార్ట్ అయితే నిన్ను మధ్యాకాశాన్ని తీసుకోవడానికి నువ్వు ప్రభుతో ఎంత టచ్లో ఉన్నావు? లైవ్లో దేవుడితో ఎంత టచ్లో ఉన్నావు? అసలు ఎక్కడున్నావు ప్రభువా? ఎక్కడ దాటావు? ఎప్పుడు వస్తావు? ఎప్పుడు ఈ మట్టి శరీరాన్ని మహిమ శరీరంగా మారుస్తావు? ఎప్పుడు నీ యుద్ధం తీసుకోబోతావు? వేర్ ఆర్ యూ గాడ్? వేర్ ఆర్ యూ ప్రభువా? ఎక్కడున్నారు దేవాన్ని మనం ప్రార్థన చేయాలి. టచ్లో ఉండాలి కదా. మన రక్త సంబంధికులో, మన భార్య, మన భర్త, మన బిడ్డలో
దూర ప్రాంతం నుండి వచ్చేటప్పుడు మనం ఎంత టచ్లో ఉంటాం. అయ్యా ఎక్కడున్నారు, ఎప్పుడు వస్తారు, ఏ సమయం, ఎందుకంత భద్రత? ఆ బిడ్డను చూడాలనే ఆశ, ఆ భార్యను చూడాలనే ఆశ భర్తకు, ఆ భర్తను చూడాలనే ఆశ ఆ భార్యకు, తన వారిని తన రక్షణను చూడాలనే ఆశ. చాలా సంవత్సరాలు చూసి ప్రభు మన ప్రియుడైన యేసయ్య ఈ లోకం నుంచి పరలోకానికి ఎంతమంది ఎన్ని సంవత్సరాలు అని చెప్పండి. నోటి మాట లేదు, మొబైల్ అయిపోయింది. అయిపోతుంది 2000 సంవత్సరాల పూర్వం ఆయన ఎత్తబడ్డాడు. ఇది 2024 సంవత్సరం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు జీవించాడు? 33.5. 2000లో 33.5 తీసేయండి. ఆయన ఎంతమంది అన్ని సంవత్సరాలు అయింది. కాబట్టి ఆయన వస్తా ఉన్నాడు, గౌ మధ్యలో ఉన్నాడు. మరి ఆయనతో టచ్లో ఉంటున్నారు మీరు. మన ఫోన్ ఏంది? మీకు సెల్ ఫోన్లో సిగ్నల్ ఉందా? సిగ్నల్ లేదు, మాటలు మాట్లాడలే, మళ్ళీ మాట్లాడతారు, పెట్టేస్తారు కావాలని కొందరు ఫోన్ చేస్తే మాట్లాడబడుతుంది. హలో హలో అంటూ అది బాగానే వినపడుతుంటుంది. వాడికి తెలుసు ఒరే ఎల్లోడా మమ్మల్ని ఎల్లోడు చేయడానికి గడిగా అంత అయిపోయాడు విశ్వాసులు. ఇప్పుడు సిగ్నల్ ఉండదు, ఏముండదు, దేవా 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 అని ప్రార్థన చేస్తాం. సిగ్నల్ అంటే అర్థం ఏంటి? నీ ప్రార్థన ప్రభుకి వినపడాలి, నీ స్వరం దేవుడికి వినపడాలి, ఆయన నీతో మాట్లాడాలా, ఆయన మాట నువ్వు వినాలా, ఆయన మాట నువ్వు సమాధానం ఇవ్వాలి. ఇప్పుడు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, మరి సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఎందుకు కూర్చున్నాడు? దేవుడు నిన్ను అడుగుతా ఉన్నాడు, నేను స్టార్ట్ అయ్యాను కదా, నేను వస్తున్నాను కదా, మరి ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావు? ఎందుకు నాతో మాట్లాడలేదు? ఎందుకు నా మాట నువ్వు వినడం లేదు? ఎందుకు నా మాట నువ్వు సమాధానం చెప్పడం లేదు? అని నీ ప్రియుడు, మన ప్రియుడైన యేసయ్యతో మనం ఏం సమాధానం చెప్తాం? టచ్లో ఉండండి దేవుడితో. సిగ్నల్స్ బాగుండేటట్టు చేసుకోండి, ప్రార్థన చేయండి. ప్రార్థనే సిగ్నల్. సిగ్నల్ అంటే ప్రార్థన నువ్వు చేసేది. సిగ్నల్ బాగుండమంటే ఏదో చెప్పండి. టవర్ ఉండాలా అమ్మా? నువ్వు దాని కాలుకి ఇది పోతుందరా? ఏముండాలమ్మా? సిగ్నల్ బాగుండాలంటే ఏముండాలా? టవర్ ఉండాలా. ఇక్కడ టవర్ ఏం చెప్పండిరా? ఈ ప్రార్థన టవర్ ఏదో చెప్పండిరా? మన అపరాధములు, మన పాపములు ఆ దేవదేవునికి మన ప్రార్థన వినబడకుండా అడ్డుపడతాయంట. టవర్ సిగ్నల్స్ అడ్డుకుంటుంటుంది. అది వాడు సాతాను గారు అడ్డుకుంటుంటాడు. ఆ సాతాను గారు అడ్డుకోకుండా ఒక టవర్ ఏర్పడాలా ప్రభువుకు నీకు మధ్య, ఒక లింక్ ఏర్పడాలా. ఆ లింక్ ఏమిటో తెలుసా? పరిశుద్ధత. చెప్పండి, చెప్పడమా? పరిశుద్ధత అనే టవర్ ఉండాలా. అప్పుడు నువ్వు మాట్లాడే నువ్వు చేసే ప్రతి ప్రార్థన ప్రభుకు వినపడుతుంది. ఆయన చెప్పే ప్రతి మాట నీకు వినపడుతుంది. సరే కదా, ప్రభు సన్నిధికి వచ్చాం, దేవుడి సన్నిధిలో కూర్చున్నాం, నేనమ్మలాగా ముసుకేసుకున్నాం. ఆ నిద్ర వస్తుందో నా సైతం వస్తుందో నాకు అర్థం కావాలే. రాయలకు వచ్చిందమ్మా, చప్పట్లు కొడుతూ దేవుడు మాయపడతాడు. ఆడవాళ్ళకు భలే నైస్గా నిద్రపోవడానికి ఒక మంచి ఆయుధం ఏంటంటే ముసుకే. స్తోత్రం చెప్పండి. మన సంఘంలో పాప ఎటువంటి నేను జోకన్నా కానీ మీరు అందరూ చాలా జాగ్రత్తగా దేవుడు వాక్యం ఇవ్వండి. టవర్ ఉండాలా, ఇదే మొహం కనపడలేదు, టవర్ ఉండాలా. అదే పరిశుద్ధత. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. పిల్లల వద్ద మన భాగాలు, ఈ భాగాలు తీయటమా? మత్తయి సువార్త 21 నుంచి 10 వరకు. యేసయ్య ఎన్నిసార్లు ఎరుషలేముకు వచ్చాడని చెప్పాను? 11 సార్లు. ఇది లాస్ట్ సారి. అరే లడ్డుగా అయిపోతాం. లాస్ట్ సారి, చివరిసారిగా ఆయన ఒక రాజుగా వస్తున్నాడు. చదువునా 21వ అధ్యాయం
మార్క్స్ వార్త 11:1 అది తీయండమ్మా, ఇంతసేపు తీయాలా? అమ్మా వచ్చింది చెప్పు, అలాగే అధ్యాయం చెప్పు. 21:5 వచ్చింది. సాత్వికుడై వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడి. ప్రకారం చేసి ఆయన బట్టల మీద కూర్చుండెను. దాని పొడుగునా పరిచిరి. చెట్ల కొమ్మలు నరికి దాని పొడుగునా పరిచిరి. ముందు వెలుచున్న వారు వెనక వచ్చుచున్న వారు దావీదు కుమారునికి జయము. ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక. మహోన్నతమైన స్థలములలో జయము అని కేకలు. ఏమంటే వృత్తాంతం మనకు బాగా తెలుసు. యేసుక్రీస్తు ప్రభు బయటపడే బెత్షెగే అనే గ్రామాలను దాటి యెరూషలేములోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఆ బెత్షెగే అనే గ్రామంలో ఒక కట్టబడిన గాడిద పిల్ల అక్కడ ఉంది. మీరు వెళ్ళి ఆ కట్టబడిన గాడిద పిల్లలు తోడుకోవడమని చెప్తాడు. ఎవరైనా మిమ్మల్ని అడిగితే అది ఎవరికి కావాలని చెప్పన్నాడు? ప్రభువుకు కావాలి. ఎవరన్నాడా? అది ప్రభువులకు కావాలని చెప్పుడి. ప్రభువు అంటే ఎవరు? ప్రభువు అంటే పరిపాలకుడు, తన ప్రజలను పరిపాలించేవాడు. ప్రభువు అంటే తన ప్రజలను పరిపాలించేవాడు. కాబట్టి అది రాజు కావాలా? ఇంకా మాట్లాడతారు ఎవరన్నా? బాబు తీసుకోండి. వాళ్ళే ఇప్పి తోడి పంపారు. వాడికి అలవాట్లేదు కదా, కొత్త మాటలు రావు కదా. వాళ్ళే ఇప్పి తోడి పంపారు. ఎప్పుడు ప్రభువుకు కావాలని చెప్పండి. పిల్లల ఈ యొక్క సభలో ఈ శీర్షికలో చాలా ఆత్మీయ సత్యాలు ఇక్కడ మనకు పరిశుద్ధాత్మ దేవుడు బోధపరుస్తూ ఉన్నాడు. చాలా ఆత్మీయ సత్యాలు. ఈ దినం నేను రాజుగా వచ్చే ఆ యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ఒక 5 గుణాలను మీ ముందుకు చాలా ఆశపడుతూ ఉన్నాను. అది చెప్పండి. సహోదరి చదివినట్లుగా మత్తయి సువార్త 21:4 వచనంలో ఒక ప్రవచనం అక్కడ చెప్పబడుతుంది. ఒక ప్రవచనం. అమ్మా 21:4 చదువమ్మా. ఇదిగో నీ రాజు సాత్వికుడై భారవాహిక పశువు పిల్లలైన చిన్న గాడిదలోకి వస్తున్నాడు. ఈ ప్రవచనము ఎవరు చెప్పారు? జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టక 700 సంవత్సరాల క్రితమే జకర్యా గారు ప్రవచించారు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. ఇక్కడ 2 నివాసుల్ని చెప్తున్నాడు. నేను ప్రశ్నలు అంతా చెప్పాలి నాకు. ఒకటి సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉత్సాహముగా ఉండుడి. ఈ రాజు నీతిపరులను రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లని ఎక్కి
నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది. ప్రవచన నెరవేర్పు కర్త ఆయన. పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు గురించి దాదాపుగా పిల్లల కొన్ని వందల ప్రవచనాలు ఉన్నాయి. నూతన నిబంధనలో ఆ కౌంట్ కూడా నేను మర్చిపోయాను. 400 ఎంతో సారీ అన్ని ప్రవచనాలు ఉన్నాయి యేసుక్రీస్తు గురించి. నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి ఆ ప్రవచనాలు చాలా వరకు నెరవేర్చాడు. ఇంకా కొన్ని నెరవేరాలి. ఏమి నెరవేరాలో చెప్తారా? ఏమి నెరవేర్చాడు అన్నీ చాలా ఉన్నాయి. ఇంకా నెరవేర్చవలసినవి కొన్ని అమ్మా చెప్పండి. ఏదో ఆయన మధ్యాకాశానికి రావడం ప్రకటన గ్రంథంలో ఉంది. ఆయన పెళ్లి కుమారుడిగా రావడం, ఆయన మధ్యాకాశం నుండి ఏ కొండపై తీస్తాడు మా దేవుడు? ఒలీవల కొండపైన. అది 2 పాయలు వచ్చి లోయగా ఏర్పడుతుంది. ఆ లోయ ఎందుకు ఏర్పడుతుందో మీకు చెప్పా. ఎవరైనా చెప్పండి. మైండ్లో మట్టి ఉందో ఏమో నాకు అర్థం కాదు, కానీ చెప్పింది రాసుకొని సావంటరా అంటే సావం. ఆ లోయ ఆ దినాలలో ఓపు మాగోపు యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయేలును ఊచుకోవడానికి వస్తుంటాడు అంత్యక్రీస్తు. ఇజ్రాయేలు దాక్కోవడానికి ఎక్కడ స్థలం ఉండదు. ఇజ్రాయేలు అంత్యక్రీస్తు ఎందుకు తిరుగుతారు? నూతన మందిరం కట్టబడిన తర్వాత ఆ మందిరంలో పందిని వధిస్తాడు. ఎవరు? అంత్యక్రీస్తు. అప్పుడు దాకా వాడు రాజు అనుకొని, అప్పుడు దాకా వాడు మెస్సియా అనుకొని వాడిని పూజించిన ఇజ్రాయేలీలు ఎందుకు తిరుగుతారు? ఇజ్రాయేలీలు చంపబడుతూ ఉంటారు. అదే 7 సంవత్సరాల శ్రమల కాలం. ఆ కాలంలో సంఘము మధ్యాకాశంలో ఉంటుంది. ఆ దేవదేవుడు వీళ్ళ బాధను చూసి 7 years అయిన తర్వాత ఆయన తన పాదమును ఒలీవల కొండపైన మోపినప్పుడు ఆ ఒలీవల కొండలో పెద్ద లోయ ఏర్పడుతుంది. ఆ లోయలో ఇజ్రాయేలీలు వచ్చి దాక్కుంటారు. దాపండి జ్ఞాపకం పెట్టుకోండి, ఉండదు, రాసుకోండి. దేవుని నేను ఫిల్దెల్ఫియాలో ఉండే వాట్సాప్ చదివిపిస్తాను. ఎలా ఉంటుంది నాకు తెలుసు. వాడు ఏం పెట్టాడు తెలుసు దైవజనుడు? గుడికి వచ్చేటప్పుడు ఎవరి ఇళ్ళకు బాగుంటుంది. ఫస్ట్ పాయింట్ అంటే సహోదరులు ఇళ్ళకుండి వాళ్ళని తీసుకోరండి. క్రమంగా ప్రభు సన్నిధిగా, అంటే దూరం నుంచి రావాలి వాళ్ళు. ఆ చుట్టుపక్కల ఒక 4-5 గ్రామాల నుంచి వస్తారు. ఆ నాయుడుపేటలో ఉండే తక్కువే 1-2 కుటుంబాలే. రెండోది, గుడికి వచ్చేవాళ్ళు బైబిల్, నోట్స్, పెన్ను తీసుకురావాలి. ఆయన రాశాడమ్మా, మీ అందరికీ పంపిస్తా, టీవీసీ చతురక్షరులు దాంట్లో పెడతా. ఏంటంటే ఎందుకో ఇంత నిబద్ధతగా దైవజనులు చెప్తారంటే, ఒక విషయాన్ని మనం అవగాహన చేసుకొని, మేము ఎందుకు నోట్స్ ఈ విధంగా రాసుకుంటామంటే, ఒక విషయాన్ని అవగాహన చేసుకొని దాన్ని చెప్పింది రాసుకొని ఇంటికెళ్ళి మళ్ళా ఒకసారి ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుడి ద్వారా నాతో ఏం మాట్లాడాడని దీన్ని చూసుకుంటే అది మనసులో నిలబడిపోతుంది. అదే చెప్పడం కానీ మరి చెప్పినోలే కానీ ఏడన్నదే కష్టం, మన ఇంటికి పోయి కూడా చూడాలంట అని వచ్చి చాలా మంది ఉంటారు. చెప్పవా? కొన్ని సంఘాలు అయితే టైం ఉంటుంది 35 minutes. దేవుడు కూడా బట్టి మన సంఘంలో టైం లేదు. నేను కూడా 40 minutes కంటే ఎక్కువ చెప్పడం తీసుకెళ్ళాను కూడా. పిల్లరా ఎందుకు చెప్తున్నానంటే, ఆ లోయ ఏర్పాటైంది ఎందుకో? ఇజ్రాయేలీల రక్షణార్థం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుకు
ఇచ్చాడు. నేను చెప్పాను 6 సుగుణాలు, 5 లేక 6 సుగుణాలు ఈ యొక్క ప్రభువులో ఉన్నవి. మొట్టమొదటి సుగుణము 9:9 ఉంది. ఆయన రాజు. ఆయన ఎవరంటమ్మా? ఏ రాజు? ఏ రాజని వాళ్ళు సంబోధిస్తున్నారు? యూదుల రాజా యెహో, యెహో ఆయన రాజు. మొట్టమొదటిగా ఆయన రాజుగా గుర్తెరిగింది ఇజ్రాయేలీలు. అప్పుడే ఎవరైతే ఇక 6 దినాల్లో ఆయన సిలువ వేస్తారో వాళ్ళందరూ జైలు పట్టారు. ఎవరైతే ఆయన మీద నేరారోపణ చేయబోతున్నారో వాళ్ళందరూ జైలు పట్టారు. వాళ్ళందరూ ఓహో ఆహా గొప్ప రాజు మా రాజు అన్నాడు. జయహో జయహో అన్నారు. మీకు సంగతి చెప్పనా? ఇప్పుడు పెద్దవాళ్ళు చిరంజీవి లాంటి వాళ్ళకి పెద్దలు మన రాయలమ్మ కళ్యాణమ్మ పెద్దవాళ్ళకి తెలుసు. గ్రామం పెద్ద వస్తున్నాడంటే ఆయన పైన ఒక ఖండం ఉండేది. ఆ ఖండం కింద పడితే అమ్మా తన పెద్దలకు పోయినట్టే. అవునా కాదు? ఆ ఖండం అంటే వాళ్ళ గౌరవం, పైబట్ట అంటే వాళ్ళకి అంత గౌరవం. ఆ రాజు వస్తున్నాడని పై బట్టలు తీసి, పై బట్ట అంటే ఎవరు కొంటున్నారు? సొక్కా ప్యాంటు చీరలు అవన్నీ కాదు. పై బట్ట బట్టలు అంటే వాళ్ళు పైన వేసుకొని ఉంటారు కదా గౌరవార్థం. స్త్రీలు ముసుకేసుకోవడానికి ప్రత్యేకమైన వస్త్రం వేసుకొని వస్తారు, బయట దింగే కాదు. ఇప్పుడు కూడా చాలామంది చర్చిస్లో ఒక ప్రత్యేకమైన అవి అమ్ముతారు, కొనుక్కొచ్చుకోండి మన సంఘంలో అందరూ. లేకపోతే నేనన్నా కొనుక్కోతా ఈసారి ఏడన్నా. అవి కట్టుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుందమ్మా. ఈ బయట సింగి వేసుకొని జారిపోవడం అవన్నీ బాగా బాగుంటుంది. అవి కొనిస్తాను అమ్మా. ఆ పై బట్ట తీసి ఆయన పాదాల చెంత వేశారంటే అర్థమేంటి చెప్పండమ్మా? నా పెద్దరికాన్ని, నా గొప్పతనాన్ని అయ్యా నీ పాదాల చెంత పెడుతున్నాను అంటే నేను నీకు లోబడుతున్నాను. ఎందుకు లోబడుతున్నాను? నీవు మా రాజువు. చప్పట్లు పడుతుంది. నీవు మా రాజు కాబట్టి నేను నీకు లోబడుతున్నాను. అయ్యా పిల్లలు ఇక్కడ వచ్చి కూర్చున్న తర్వాత ప్రభు వారు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన. నేను ఈ ఆలోచన ఆత్మదేవుడు నేను కూర్చున్నప్పుడు కొత్త విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్న ఆశను బట్టి మాట్లాడుతూ ఉంటాడు. వారికి ఉన్న గౌరవాన్ని, వారికి ఉన్న పెద్దరికాన్ని, వారికి ఉన్న ఈ లోక సంబంధమైన పెద్దతనాన్ని, నేను గొప్పండి నాది అనేదాన్ని ప్రభు పాదాల చెంత పెడతారు. హల్లెలూయా అంటే సాగిల పడిపోవడం అన్నమాట. ఏమా ఆ పై ఖండం మీద ఆ గాలి నడుస్తుందంటే ఆ పై ఖండం మీద ఆయన కూర్చున్నాడు. గాలి పైన వేస్తారంటే అర్థం ఏంటంటే దేవా నేను నీకు సాగిల పడుతూ ఉన్నాను, నేను నీకు ఒబీడియన్స్ అయిపోయాను, నేను నీకు విధేయుడుగా మారాను, నన్ను నీకు సమర్పించుకున్నాను. ఇంకో సంగతి చెప్పరా? నేను నీ బానిసను. అది చెప్పండి ఒక మాట. రాజా ఇంకో మాట చెప్పనా? నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తాను అంటే నీ ఆర్డర్ జీవో గవర్నమెంట్ ఆర్డర్ అంటే జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ అర్థం. ఇప్పుడు ప్రధానమంత్రి గారో ముఖ్యమంత్రి గారో ఒక జీవో విడుదల చేస్తే అది గజెట్లో ముద్రించాలంటే గవర్నర్ ఆమోద ముద్ర ఉండాలా, లేక రాష్ట్రపతి ఆమోద ముద్ర ఉండాలా. నేను వర్గీకరణ జరిగింది, దాని గవర్నర్ గారు కూడా ఎస్సీ వర్గీకరణ ఆమోద ముద్ర వేశారు, జీవో వచ్చేసింది. ఇంకా ఏ ఉద్యోగం వచ్చినా, ఏ లోన్లు వచ్చినా, ఏ జరిగినా ఆ గవర్నర్ ఆర్డర్ని, గవర్నమెంట్ ఆర్డర్ని పాటించాలి. అలాగే ఆ దినాల్లో ఆ రాజు ఆజ్ఞలు మేము పాటిస్తామయ్యా అని అంటామన్నమాట. బట్టలు తీసి ఆయన గాడిద పాదాల కింద వేయడం అంటే అది అర్థం. అనగా మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే
ఆయన రాజు. హల్లెలూయా చెప్పండి. రాజాది రాజు, యూదుల రాజు, శాశ్వతమైన రాజు కూడా. నేను చెప్పాను ఇందాక, ఇజ్రాయేల్ రాజులు 19 మంది, యూదా రాజులు 20 మంది ఉన్నారు. ఒక ముగ్గురు రాజులు మాత్రం 40 సంవత్సరాలు పరిపాలించారు. వాళ్ళ ముగ్గురు పేరు టాటాగా చెప్పండి. సౌలు, సాల్మాను, దావీదు. ఒక రాజు 41 సంవత్సరాలు పరిపాలించాడు. మొత్తం మీద ఆ 19, 20 ఎంతయా? 39 చెప్పండి. 39 మధ్యలో ఒక్క ఆయన మాత్రం ఆ ముగ్గురుతో కలిపితే 42. ఆ 42 మందిలో ఒక్క ఆయన మాత్రం 41 సంవత్సరాలు పరిపాలించాడు. కాబట్టి ప్రియులారా, ఈ ఆచారం, బట్టలు పరిచే ఆచారం పాత నిబంధన గ్రంథంలో ఉన్నదా? ఉన్నది. యెహూ అనే రాజు ఉన్నాడు. ఎవరమ్మా ఆయన పేరేంటి? యెహూ. చెప్పండి. యెహూ అనే రాజు ఉన్నాడు. ఆ యెహూ అనే రాజు పాత నిబంధనలో ఆయన వస్తూ ఉంటే జనులందరూ వారి బట్టలు తీసి ఆయన రాజుగా ప్రకటించగానే వారి బట్టలు తీసి ఆయనగా వచ్చే దోవలో పరిచి ఆయనకు పట్టాభిషిక్తుడుగా చేస్తారు. చదువుతారు ఒకసారి, రాసుకోండి. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము చదువమ్మా. అక్కడి నుంచి చదువు చేయండి. అంతట వారు అతి వేగంగా తమ తమ వస్త్రములను పట్టుకొని పరిచి బాగా ఊదించి యోహు రాజై ఉన్నాడని ఆ ప్రజలు, అనగా ఇజ్రాయేలీలు ప్రియులరా, ఈ యోహు అనే రాజు ఇజ్రాయేల్ రాజు. ఇజ్రాయేలీలు తమ బట్టలు తీసి ఆ మెట్ల మీద పరిచి ఆ రాజు పాదాలు మంటెత్తకుండా ఆయన నడిపిస్తూ ఆయన పట్టాభిషిక్తుడిగా చేశారు. చప్పట్లు కొడుతూ దేవుడు మహిమపడతాడు. అదే కార్యాన్ని 2వ రాజుల గ్రంథంలో జరిగిన ఆ కార్యాన్ని నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము ప్రవేశం చివరిసారిగా వచ్చినప్పుడు ఇజ్రాయేలీలు తమ బట్టలు తీసి త్రోవంతా పరిచారు. బట్టలు లేవు, పై బట్ట, మామూలు బట్టలు ఉన్నాయి, పై బట్టలు లేని వాళ్ళు ఏం చేశారు? అమ్మ వాళ్ళ పై బట్టలు లేని వాళ్ళు ఏం చేశారు? మట్టలు పక్కనే చెట్లు ఉంటాయి. ఆడ బాగా నానుడి ఉండే చెట్టు అది. మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సెల చెట్లు ఉన్నట్టు ఏ చెట్లు ఉండదు కదా, సెల చెట్లు ఉన్నట్టు అది విరిగి డైరీ వెలుగు. ఆ విధంగా అక్కడ పామ్ అనే చెట్లు ఉన్నాయి. అయ్యే చెట్లు వాటిని ఏమంటాము? అంజూరపు చెట్లు. ఇంకా ఖర్జూరపు మొక్కలు, ఖర్జూరపు చెట్లు. ఖర్జూరం మొక్కలు ఎట్లుంటాయి చెప్తారా? ఖర్జూరం చెట్లు ఏ చెట్లా ఉంటాయి? మనకు ఇప్పుడు ఒక చెట్టు, ఏ చెట్టు మా చిన్నప్పుడు పోయి తెల్లారులో 4-4 గంటలు వేసిపోయి ఏతోపులకు పోయి ఇన్ని కాయలు తెచ్చుకోవడం. ఆడ పాములు ఉంటాయి, పురుగులు ఉంటాయి, జీవులు ఉంటాయి. మా ఉదిని తెలుసు, రాయలమ్మ కూడా మాతో పోటీ పడేది. అయినా మాతో వచ్చేది కాదు. మేము ముందుగా తెచ్చుకునేవాడు. ఇంకా తోపాయి అవి తింటా ఉంటే ఆ రోజులు అవి మధురం, అయ్యే ఆరోగ్యం మాకు. ఆ అంజూరపు కాయలు కూడా ఈత కాయలు ఉన్నట్టే ఉంటాయి. ఆ అంజూరపు మంటలన్నీ ఎందుకు పరిచారంటే వాళ్ళకి పై బట్ట లేదు, ఏదో బలవాలుగా, ఏదో ఒక ఒబీడియన్స్ చూపించాలిగా, ఎలాగోలాగా విధేయత కలిగి ఉండాలి కదా. ఆ చుట్టుపక్కల ఉన్న అంజూరపు చెట్లని నరుకొచ్చి అప్పటికప్పుడు ఆ ఇష్ల వీధులు వేస్తారు. కేహో దేహో అంటారు.
కాబట్టి యేసును మొదట యేసయ్యలో ఉన్న యెరూషలేములో చివరిసారిగా ప్రవేశించిన యేసును రాజుగా గుర్తించాడు. మొదటి గుణం ఈ ద కింగ్. రెండవది అక్కడే రాయబడి ఉందమ్మా, జకర్యా 9:9 మీరు చదివితే ఆయన నీతిపరుడు. హల్లెలూయా. నీతియుక్తమైన రాజులు కొందరే ఉంటారు, అనీతిమంతులైన రాజులు చాలా మంది ఉంటారు. ఇప్పుడు మనకు కూడా పాలకులు ఉన్నారు. కొంతమంది ప్రజల మనసులో నిలబడిపోయి ఉంటారు. ప్రతి ఒక్కరు నిలబడతారు. చెడ్డోడైతే చాలా కాలం జ్ఞాపకం ఉంటాడు, మంచోడైతే కొద్ది రోజులు జ్ఞాపకం ఉంటాడు. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి అందరూ నన్ను చెడ్డోడుగా చూడండి, నేను మీ మనసులో నిలబడిపోయి ఉంటాను, నాకేం ఇబ్బంది ఏమి లేదు. చెడ్డోడైతే మనసులో ఎప్పుడు జ్ఞాపకం వస్తుంటాడంట. ఎవడైనా చెడుగు చేసేటట్టు మర్చిపోతా, మంచి చేసేవాళ్ళైనా మర్చిపోతారు, కానీ చెడుగు చేసిన వాళ్ళు ఎప్పుడు మర్చిపోరు. కాబట్టి అది ఇలాంటి రాజులు మనం ఎంతో మందిని చూసాం. ప్రస్తుతం రాజరికం లేదులేండి, ప్రస్తుతం రాజరికం లేదు. చెడు చేశారా, రాబోయే 5 సంవత్సరాలు ఆయన ఇంటికి పంపించేస్తాం, మన చేతుల్లో ఉండకూడదు. నేను పూర్వం రాజు గురించి చెప్తున్నా. కానీ నీతిపరుడైన రాజు యేసుక్రీస్తు ఒక్కరు మాత్రమే. తప్పని కొడుతూ దేవుడు మహిమపరచండి. ఈరోజు మనం తిరిగి వదలు దాదాపు 1.5 గంట ప్రసంగం ఇది. బాగా అయినండి. మీరు త్వరగా ఇది రెస్పాండ్ అవ్వకుంటే త్వరగా ముగిస్తా. మీరు రెస్పాండ్ కాకపోతే ఎక్కువ టైం పొడిగించబడదు. ఈయన నీతి రాదు, నీతిమంతుడు కలిగిన రాదు. ఏ విధంగా ప్రభు నీతిమంతుడు? ఎక్కడ ఆయన నీతిని నువ్వు చూసావు? ఏ విధంగా ఆయన నీతిపరుడు? ఇప్పుడు పలానా దేవతలు పాస్టర్ మంచోడు అని కొందరు అంటారు, చెడ్డోడు అని కొందరు అంటారు. దానికి మీరకు ఏం చెడ్డదనం చేశాడు? లేకపోతే ఆయన మంచోడు అంటాడు, ఏ మంచి ఉంది ఆయనలో? అలాగా మనలో ఉన్న సుగుణాలను బట్టి, మనలో ఉన్న ప్రవర్తన బట్టి మంచోడా చెడ్డోడా లోకం తెలుస్తుంది, అందరూ తెలుస్తారు. ఒకరిని ఏదైతే చూపించడానికి ఎన్ని ఏళ్ళు పోతాయి? ఎలా 4 ఏళ్ళు పోతాయి. 4 ఏళ్ళు నీ వైపు చూపిస్తే ఒకేళ్ళు వాళ్ళ వైపు చూపించేది 5 ఏళ్ళ గుర్తుపెట్టుకోండి. అంటే ఎవరిని ఏదైతే చూపి కాకండి 4 ఏళ్ళు నీ వైపు చూపిస్తానే ఉంటాయి. అది నీ ఆత్మకు తెలుసు, నా ఆత్మకు తెలుసు. తప్పు చేయని వాళ్ళు ఎవరు లేరప్ప, నీతిమంతులు ఎవరు లేరు, నా ప్రభు అయిన యేసయ్య తప్ప. చప్పట్లు కొడుతూ దేవుడు మన ప్రభు అయిన యేసయ్య తప్ప. రక్త మాంసంతో పుట్టిన మనం అందరము ఏదో ఒక నిమిషంలో, ఏదో ఒక చోట, ఏదో ఒక సందర్భంలో తప్పు చేస్తాం. అది క్షమించే తప్పులు చేయాలా, దేవుడు క్షమించాలా తప్పుని, వెంటనే దీకాలు కావాలా. పేతురు వలె తన తప్పు తాను తెలుసుకొని దేవుడి వైపు చూడాలా, పశ్చాత్తాపం పొందాలి. అంతేగాని తప్పులను హృదయాల్లో పెట్టుకొని నిలయం చేసుకొని యువకులు కుళ్ళు తెచ్చుకోగాక. యువకులతో కుళ్ళు, అసూయ అలాంటి ఋతు మన జీవితాల్లో. ఇక్కడ మనం చూసినప్పుడు ప్రియులారా, ఆయన నీతిపరుడు అని ఎలా చెప్తాం? యేసయ్యే చెప్పాడు రా మాట. ఏం చెప్పాడన్నా? నాలో ఏమా ఎక్కడ చెప్పాడు ఆ మాట? అంటే ఎవరి దగ్గర చెప్పాడు? ఎవరైతే తప్పు పట్టాలనుకుంటున్నారో, ఎవరు తప్పు పట్టాలనుకున్నారో ఆయన్ని? సదుకైలు, పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, ఇజ్రాయేల్లో ఒక వర్గం. యేసయ్య తప్పు పట్టాలి. యెరూషలేము వీధుల్లో నిలబడి చెప్పిన, ఛాలెంజ్ చేసి చెప్పిన మాట, నాలో తప్పు ఉన్నదని మీరెవరైనా రుజువు చేయగలరా? ఈ మాట మన ఊరిని చెప్పగలమా మానవుడు? మనమే కాదు, లోకంలో ఊరు చెప్పలేడు. రాయగలమా? చెప్పగలమా? ఏదో చిన్న పొరపాటు మానవులు అయిన తర్వాత మనం చేయకుండా ఉన్నామా? నేను కొందరు డంబాలు పోతారు, ఒక్కొక్క మాటలే. కానీ నా ప్రభు ఎంత నీతిపరుడు అంటే, ఎవరైతే తప్పు పట్టాలనుకున్నారో వాళ్ళ దగ్గర ఛాలెంజ్ చేసి చెప్తున్నారు, చెప్పండి నాలో తప్పుంటే నిరూపించండి, రుజువు చేయగలవా? రుజువు అన్నాడు ఆయన. రుజువు పరచడం, రుజువు చేయడం. మాట్లాడవచ్చు తప్పుడోడని, కానీ రుజువు పరచాలి. ఆ విధంగా ఛాలెంజ్ చేసి నీతివంతుడుగా జీవించాలి.
ఇచ్చాడు. ఇంకొకసారి చెప్పనా, ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన నీతిని మనకి ఇచ్చాడు. ఆయన నీతి అనే మహిమను మనకు తొడిగాడు. ఆయన నీతి అనే పైబట్ట మనకు వేశాడు. ఆయన నీతి అనే వస్త్రాలు మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ రాజులో ఉన్న రెండో అక్షరం ఏంటమ్మా? చెప్పండమ్మా, అలా చెప్పండి. నీతిమంతుడు. ఏం పేరు? నీతిపరుడు. మూడవ లక్షణం ఏంటి? రక్షణ గలవాడు. ఆ వచనం చూడండి. మూడవ లక్షణం ఏంటి? రక్షణ గలవాడు. కింద హోసన్నా అని ఉంది. ఏమో పుట్టినట్లో మీ బైబిల్లో ఉందో లేదో చూడండి. హోసన్నా అంటే అర్థం చెప్పనా? హోసన్నా అంటే అర్థం చెప్పనా? మీకు ఎవరికన్నా తెలుసా? కానే కాదు. హోసన్నా అంటే అర్థం ఏంటంటే వెంటనే వచ్చి మమ్మల్ని రక్షించు దేవా అని అర్థం. అంటే రక్షకుడా అని అర్థం. వెంటనే హోసన్నా 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 అని అంటుంటాం. అర్థం తెలియదు మనకి. ఆ భాషలో అర్థమే. హోసన్నా అంటే వెంటనే వచ్చి నన్ను రక్షించు ప్రభువా అని అర్థం. హోసన్నా అంటే అది అర్థం. రాసి పెట్టుకోండి, ఎవరు అడిగినా చెప్పండి. హోసన్నా అంటే అది అర్థం. కాబట్టి ఆయన రాజుగారు మొదటి లక్షణం. రెండవది ఆయన నీతిపరుడుగాను. మూడవది ఆయన రక్షకుడుగా వచ్చాడు. హల్లెలూయా. యెరూషలేము వీధుల్లో ఎన్నిసార్లు ఎంతమందిని రక్షించాడు ఆయన. ఎన్నిసార్లు ఎంతమంది వ్యాధులు తీసేశాడు. ఎన్నిసార్లు ఎంతమంది గుడ్డి వారికి కళ్ళు ఇచ్చాడు, కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, ఊచ చేయగల వాడిని బాగు చేశాడు, ఆకలేని వాళ్ళకి ఆహారం పెట్టాడు, నెమ్మది లేని వాళ్ళకి నెమ్మది ఇచ్చాడు, తన పాదాల చెంత చేరిన వారికి ఆశీర్వాదం ఇచ్చాడు. మరియ లాంటి వారికి, మగ్దలేనే మరియకు ఆ పాపాత్మురాలైన స్త్రీని క్షమించి పరిశుద్ధురాలుగా చేశాడు. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధారణ తర్వాత మొదటి ప్రత్యక్షముగా ఆమెకే అయ్యాడు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడతాడు. ఎవరికి? ఆయన రక్షకుడు. వారి పాపముల నుండి వారిని రక్షించుటకు క్రీస్తు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఏ విధంగా? ఆ యెరూషలేము వీధుల్లో ఆయన రాజుగాను, ఆయన నీతిపరుడుగాను, ఆయన రక్షకుడుగా మూడో క్యారెక్టర్, మూడో లక్షణం. తప్పని పడుతుంది. ఇప్పుడు నేనేం చెప్పానమ్మా? ఇప్పుడు నేనేమే లక్షణాలు చెప్పాను చెప్పండి. రాజుగా ఉన్నాడు, నీతిపరుడుగా ఉన్నాడు. ఇంకా వచ్చినాలు చాలా ఉన్నాయి. అవన్నీ చూపిస్తే పొడిగించబడద్దని నేను షార్ట్ కట్గా మెసేజ్ ఇలా మామూలుగా మీకు చెప్పుతూ పోతూ ఉన్నా. నాలుగవదిగా ఆయన దీనుడుగా వచ్చాడంట. అది అక్కడే ఉంది. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలోనే ఉంది ఆ మాట. నేనే కొత్తగా ఎక్కడి నుంచో తెచ్చి పెట్టాలి. ఆయన దీనుడుగా వచ్చాడు. దీనుడు అంటే అర్థం చెప్పండి. నేను శాస్త్రాలు చెప్పాను. దీనత్వం అనగాను ఒక జంతువు మన గుర్తుకు రావాలి. ఏది? మేకపోతు కాదు. మేకపోతు అంటే దేని గుర్తు? మేకపోతులాగా మారెత్తుకొని చూస్తాడు. చూడరావుడా మా ఆలి సభ చూస్తాడు కదా, మారెత్తుకొని మేకపోతులాగా. అమ్మోసారి ఏమనుకోవడం కోడలు ఉంటాను. ఇప్పుడు మేకపోతులాగా కాదు, దీనుడు. నా ప్రభువు గొర్రె పిల్లగా దీనుడుగా యెరూషలేము మీద లేకొచ్చాడు. హల్లెలూయా చెప్పండి. ఇంకా కరెక్ట్గా 6 రోజులు ఏమా గుర్తుపెట్టుకోండి. యెరూషలేము వీధుల్లో ప్రవేశించిన చివరిసారి 11వసారి ఆయన ప్రవేశించిన తర్వాత 6 days 6వ రోజు ఆయన సిలువ వేయబడతాడు. ఈ మట్ల ఆదివారం. ఇప్పుడు మీరు లెక్క పెట్టండి. 6వ రోజు కాదు చెప్పండి. చెప్పడమ్మా. ఇయాతో లెక్క పెట్టమ్మా. అయిందా కాలేదా? మట్టల ఆదివారం డేట్ మారుతుంది. మా యేసయ్య సిలువ వేసిందేది, యేసయ్య జన్మించిందేది మట్టల ఆదివారం.
బైబిల్ గ్రంథంలో రాయబడినట్టుగా మనం ఈ ఉత్సవాలు, ఈ పండుగలు జరుపుకుంటాం. ఈస్టర్ అయితే ఈస్టర్ డేట్ మారుతూ ఉంటుంది. కానీ మట్టలాది వారం క్రీస్తు శిలువ వేయబడిన వెనకకు వస్తే 6వ రోజు యేసుక్రీస్తు ప్రభు ఒక దీనుడుగా అక్కడ వస్తూ ఉన్నాడు. దీనత్వం కలిగిన లక్షణం ఉంది నా ప్రభులో. ఆయన రాజుగా కనిపించాడు. ఒక పార్శ్వం, ఇక్కడ 6 పార్శ్వాలు ఉన్నాయి. 6 పార్శ్వములు అంటే 6 మూలలు, 6 వైపులు. ఇప్పుడు ఒక నాణ్యానికి 2 వైపులు ఉంటాయి. ఒకవైపు బొమ్మ, ఒకవైపు గొలుసు. ప్రతి మనిషి కూడా ఆంతరంగిక పురుషుడు ఒకడు ఉంటాడు, బహిర్పురుషుడు మరొకడు ఉంటాడు. మనసు ఒక రకంగా ఉంటుంది, మాట్లాడేది ఒక రకంగా ఉంటుంది. మనసులో ఉన్నట్టుగా మాట్లాడే వాళ్ళు మానవుల్లో చాలా కొద్ది శాతమే. సగం దిగమింగి సగం మాట్లాడతాం. అది కూడా తప్పు కాదు. నన్ను అడిగితే నీ ఎదుటి వ్యక్తిని నువ్వు బాధపరచడం కంటే మాట్లాడకుండా ఉండడమే బెస్ట్ కదా. అనేది పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ఎప్పుడు కూడా చిన్నతనంగా చేసి మాట్లాడు. ఒకరికి చెడ్డడే కావచ్చమ్మా. ఎవరు మంచివాడు, నువ్వు మంచివాడువే, నేను మంచివాడు. మన ఎవరు మంచివాడు కాదు. మంచివాడు నా ప్రభువైన యేసుక్రీస్తు ఒకడు మాత్రమే. ఆయన దీనుడుగా వస్తున్నాడు. ఆయన గొర్రె పిల్లగా వస్తున్నాడు. ఇక్కడ హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు దీనత్వాల గురించి చెప్పాలంటే ఎన్ని లక్షణాలు ఉన్నాయి? ఒక్కటి చెప్పండి మీకు తెలిసింది. అమ్మా అంటే ఎప్పుడు దీనుడు ఉన్నాడు ఆయన? ఒక్కటి ఒళ్ళని ఇగిలిచి నా సాయి చూసుకో చెప్పు. శిలువెక్క ముందే దీనత్వం ప్రదర్శించాడు కదమ్మా. శిలువ మీద వెరీ గుడ్. శిలువ మీద కూడా దీనుడుగా ఉన్నాడు ఆయన. ఆ ప్రధాన యాజకుల దగ్గరగా రాత్రికాల సమయంలో తీసుకుపోయి తీర్పు తీర్చుకోవడం. కొన్ని కాలంలో యుద్ధం సన్సెట్ అయిన తర్వాత, అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత యుద్ధం చేయకూడదు. మళ్ళా సూర్యోదయం అయితే. అలాగే ఏ వ్యక్తినైనా శిక్షించాలంటే, ఏ వ్యక్తినైనా విచారించాలంటే, ఏ వ్యక్తినైనా కోర్టులో విచారణ చేయాలంటే ఆ ధర్మశాస్త్రం ప్రకారం నేను చెప్పేది రాత్రికాల సమయాల్లో విచారణ చేయకూడదు. కానీ యేసయ్యను రాత్రికాల సమయంలో పట్టుకెళ్ళాడు. ఆయన అక్కడ విచారిస్తూ ఉన్నారు. విచారించేటప్పుడు ముసుకేసి పిడిగుద్దులు గుద్దారట. ఎవరో చెప్పుకో, మనం కూడా కొంచెం ఆ పని చేస్తుంటాం. గడ్డం పట్టుకొని ఒకళ్ళు లాగాడట, మోమైన ఉమ్ము ఒకడు వేసాడట. ఈ విధంగా నా ప్రభుడు, నా ప్రియుడైన యేసయ్య ఆ దీనుడుగా ఆ యెరూషలేము వీధుల్లో కనబడుతూ ఉన్నాడు. ప్రియులరా, జకర్యా గారు ఆ ప్రభువులో ఉన్న గుణగణాలను ఎంత చక్కగా వివరిస్తున్నాడో ఇక్కడ ఆలోచన చేయండి. ఎంత చక్కగా వివరిస్తున్నాడో. ఆయన దీనత్వం కలిగిన మారు మాటైనా పలకలేదు, మారు మాటైనా పలకలేదు. నువ్వు యూదుల రాజువా, నోరు మెదపలేదు. 3వసారి అడిగినప్పుడు నువ్వు అన్నట్టే అన్నాడు కానీ ఐ ఆమ్ ద కింగ్ అని అనలేదు. అరే బాబు, నువ్వు నోరు తెరవరా, నేను తప్పించడానికి నీకు ఈ శిక్ష నుండి నీకు విడుదల చేయడానికి నేను అధికారిని అని పొంతి పిలాతు చెప్తుంటే నోరు మెదపలేదు. తనపై నేరాలు మోపు వారిని ఆయన శపించలేదు. ఆయన ఒక మాట అయినా అనలేదు. ఆయన దీనత్వంలో ఉండే లక్షణాలు 12 లక్షణాలు ఉన్నాయి. ప్రియులారా, యేసుక్రీస్తు శిలువ యాగము ఆ తీర్పు మొదలైనప్పటి నుంచి యేసుక్రీస్తు శిలువ వేయబడే వరకు 12 దీన లక్షణాలు ప్రభువులో మనం చూసుకోగలం. హల్లెలూయా. తర్వాత ఆయన 4వ ఆయనలో ఉండే ఒక చూడడం ఏంటంటే, ఆయన దేనికి వస్తున్నాడమ్మా? గాడిద పిల్లనికి వస్తున్నాడు. ఇక్కడ ఒక నిమిషం ఆగండి, అందరు నా వైపు చూడండి. అక్కడ గాడిద పిల్ల 2 కట్టబడి ఉన్నాయి. 2 ఎందుకు తెమ్మన్నాడు? ఈ నెమల 2 మీద కూర్చుంటాడా? రాయలమా, యేసయ్య గాడిద పిల్లలు ఎక్కాడని రాయబడి ఉంది. ఓ దాంట్లో ఒక సువార్తికుడు రాశాడు. ఆ 4 చెప్పారు కదా ఇందాక,
చదువుకోవడం చదువుకోండి. ఒక దగ్గర గాడిని ఎక్కాడు అని రాయబడి ఉంది, ఒక దగ్గర గాడిని పిల్లలు ఎక్కాడు అని రాయబడి ఉంది. సరే ఏదైతేనేమో గాడిదనో గాడిద పిల్లలో ప్రభు ఎక్కాడు, గాడిద పిల్లలు ఎక్కాడు. మరి గాడిద ఎవరి కోసం తెప్పించాడు? యెషయాలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకి యెషయా గారు కొన్ని బిరుదులు ఇస్తాడు. ఆయన ఎలాంటి వాళ్ళంట? సమాధానకర్తయము అధిపతి. యెషయా 62:11 ఉంది, చూడండి అమ్మ, చదవద్దులే. యెషయా 62:11 ఉంది. సమాధానకర్తయము అధిపతి. ఈయన గాడిద పిల్లలు నీకు వస్తున్నారంటే ఆ దినాల్లో గాడిదలకు రావడం అంటే సమాధానంతో వస్తున్నాను అని చెప్పడం అన్నమాట. అదే రాజు గుర్రం పైన వస్తున్నాడంటే యుద్ధానికి వస్తున్నాడు అని అర్థం అన్నమాట. అదే ఏనుగునికి వస్తున్నాడంటే ఉత్సాహం, దాన్ని ఏమంటారు? ఉత్సవము, ఊరేగింపు. ఏనుగునికి వస్తే ఆలయమా ఊరేగింపు. కావున ఇక్కడ ప్రభువు సమాధానకర్తగా వస్తున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుడు మహిమపరచండి. యేసయ్యలో ఉన్న ఎన్నో గుణం ఇదే అమ్మ, చెప్పండి. 5వ గుణం. హల్లెలూయా. మొట్టమొదటిది రాజు, 2వది నీతిపరుడు, 3వది రక్షణ గలవాడు, 4వది దీనుడు. ఇక్కడ ఆయన గాడిద పిల్లలకి సమాధానకర్తగా వస్తున్నాడు. మరి గాడిద ఎవరికారు? ఒక భక్తుడు చెప్తాడు, నేనన్నా ఆ గాడిదట మన తండ్రి దేవుని కోసం తీసుకొచ్చాడట. అదే చెప్పండి, చెప్పండి. అయితే తండ్రి కుమారుడు వేరు కాదు. ఇక్కడ కుమారుడు ఎక్కడ ఉంటాడో తండ్రి అక్కడ ఉంటాడు. ఒక్క దగ్గర విడిపోయాడు తండ్రి కుమారుడు. ఎక్కడ చెప్పండి? శిలువలో విడిపోయాడు. అప్పుడు అంటాడు, నా దేవా అప్పటి వరకు దేవుడు పట్టుకొని ఉన్నాడు. యెరూషలేం వీధిలో కూడా తన తండ్రి ప్రయాణం చేయడానికి గాడిని తీసుకొచ్చాడంట. ఈయన గాడిని పిల్లలేకంట. ఒక భక్తుడు చెప్తాడు, నాకు నిజంగా చాలా ఆనందం వేసింది. అంటే తండ్రి కుమారులు వేరు వేరు కాదు, వారిద్దరూ ఏకమే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వంలో ఏకత్వం. ఆయా కాలాలలో ఆయా పేర్లతో రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి మానవాళిని రక్షించిన మహోన్నతమైన వ్యక్తి నా ప్రియుడైన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఇప్పుడు మనం ఎన్నో చెప్పుకున్నాం సమాధానకర్త. 5వ, నేను 6 చెప్తాను. చివరిగా గాడిని ఎందుకు ఎన్నుకున్నాడు అది చెప్పండి నాకు. ఏమా? లేవియా కాండానికి వెళ్ళండి. లేవియా కాండానికి వెళ్తే ఎవరికైనా వాళ్ళ గృహంలో గొర్రెలకు మొదటి సంతానం, పశువులకు మొదటి సంతానం, గాడిదలకు మొదటి సంతానం ఏదైనా సరే వస్తే ఆ దేవుడు కల్పించాలి, దేవాలయంలోకి తీసుకురావాలి. మరి గాడిదని దేవాలయానికి తీసుకురావచ్చా? గాడిదని దేవాలయానికి తీసుకురాకూడదు. గాడిద మొదలుగా గొర్రె పిల్లని తీసుకురావాలి. సరే, వాడు నా దగ్గర గొర్రె పిల్ల కూడా లేదు, నా దగ్గర గొర్రె పిల్లలు లేవు, మరి నా గాడిద ఏమైంది? గాడిద పిల్లని తీసుకురావాలా అంటే దాన్ని ఏం చేయాలంటే దాన్ని మెడ విడిచి, ఆ గాడిద పిల్ల మెడ విడిచి చంపి బహిర్భూమిలో పడేయాలి, ఊరు అవతల పడేయాలి. అనగా నా ప్రభు ఎందుకు ఇక్కడ గాడిని అనుకున్నాడంటే, అరే బాబు, ఇంకా 6 రోజులకు నేను ఇదిగో చంపబడి నన్ను పారేస్తారు. మీరు మెడ విరిచిన గాడిదగా నన్ను నేను మీకు బలియాగగా అర్పించుకుంటున్నాను అనే ఒక సుగుణవంతుడు నా ప్రభు. హల్లెలూయా. చెప్పండి, దేవుడు మహిమపరచాలి. ఎంత గొప్ప సలక్షణాలు కలిగిన వాడు నా ప్రియుడైన యేసయ్య. యెరూషలేము వీధులలో, ఆ జైత్య యాత్రలో
వచ్చే ప్రభువులో ఉన్న 6 సుగుణాలను మనం ఇద్దరం ధ్యానం చేసుకున్నాం. ఆయన మనకు రాజుగా నువ్వు ఎన్నుకుంటున్నావా? అమ్మా, యేసు ప్రభు నా రాజు అంటావు. ఒకటే పెళ్లి కాబోతుంది కాబట్టి నీకు కూడా ఒక మాట చెప్పలేదు. పెళ్ళి అయిన వాళ్ళు కూడా ఒక మాట చెప్పలేదు. నాలాంటి దైవజనుడు ఆడ ఏం చేయిస్తాడయా? ప్రమాణాలు చేయిస్తాడు. ఏమని చేస్తాడు? రాయలమ్మ నువ్వు చెప్పమా, నీకు బాగా జ్ఞాపకంగా చెప్పు. అప్పుడెప్పుడు నచ్చిన ఎవరు మర్చిపోయినానంటవా? ఎన్ని పెళ్ళి చూడలేదు? మా ఆయన మాట నేను తూచా, ఆయన ఏం చెప్తే అదే నేను. ఆయన అంటావు పాడడం వల్ల ఇంట్లో మాత్రం అది కానే కాదు. లెక్క చేయవు. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే భర్త మాటకు భార్య లోబడాలి. కానీ ఇంకొక మాట చెప్పనా మీకు, ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేస్తా. రాజు అని ఆయన అన్నామంటే ఆయనకు నువ్వు లోబడి ఉండాలి. రాజాజ్ఞను పాటించాలా వద్దా? మా నా సాయి చూడండి, రాజాజ్ఞను పాటించాలా వద్దా? ఒక జీవం విడుదలైంది, ఆ జీవాన్ని మనం పాటించాలా? రాజాజ్ఞది. రాజు తన ఉంగరం ఉండేది, ఉంగరానికి ఒక ముద్ర ఉండేది, రాజముద్ర. అది ఏది పంపించాడా? ఆ కల్దీల దేశంలో ఉన్న వారి యూదులందరినీ చంపేయమన్నాడు. రాజాజ్ఞను మార్చిన మహావనిత ఎస్తేరమ్మ ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 6 గుణాలు మనకి అలవరుచుకొని నేను ముగించేస్తాను. మొదటిది, యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము ప్రవేశంలో 6 సుగుణాలు కలిగి ఉన్నాడు. అవి మనం బాగా వివరించుకున్నాం. అయితే వాటి నుండి నువ్వేం నేర్చుకోవాలి? ఇదేనో వాటి నుండి ఆత్మదేవుడు నీకు ఏం మాట్లాడుతున్నాడు? ఆయన మొట్టమొదటిగా నువ్వు రాజుగా గుర్తించావా? మొట్టమొదటిగా ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నావా? రాజా, నీ చిత్తమే నెరవేరును గాక, నా చిత్తం కాదు. రాజుగా గుర్తించు అనగా నీ యొక్క శిరస్సుగా గుర్తించు. సంఘానికి శిరస్సు ఎవరు? మా చెప్పడమ్మా, యేసుక్రీస్తు ప్రభు. అమ్మా థ్యాంక్ యూ ప్రసాద్. యేసుక్రీస్తు ప్రభు శిరస్సు అంటే రాజు అని అర్థం. ఆయన రాజుగా నువ్వు గుర్తిస్తే క్రీస్తుకు లోబడి మనం నడుచుకోవాలి. మొదటిది. రెండవది, ఆయన నీతిపరుడు. ఆయన నీతిమంతుడైతే నీతిమంతుడికి నీతిమంతులైన కుమార్తెలు ఉంటారు, కానీ అనీతిమంతుడు ఉండరు. ఒకవేళ అనీతిమంతుడుగా నువ్వున్నా ఆ తండ్రి అయిన దేవుడు నీతి వస్తువులు నీకు ఇస్తాడు, నీతి అనే భయపడ్డ నీకు ఇస్తాడు. ఆ నీతి అనే భయమనంతో నిన్ను కప్పుతాడు. అది నువ్వు పొందావా? నీ నీతి యావత్తు మురిగిగుడ్డ లాంటిది, నా నీతి యావత్తు మురిగిగుడ్డ లాంటిది. మనం నీతివంతులము కానే కాం. మనము దోషులము, పాపులము, అవిధేయులము, దేవునికి ఎదురు తిరిగే మనస్తత్వం కలిగిన వాళ్ళం. అలాంటి మనలను ఆ ప్రభు తన నీతి వస్త్రం చేత కప్పి తన తండ్రికి చూపిస్తున్నాడు. తండ్రి, అదిగో నీతిమంతురాలైన నా కుమార్తె, అదిగో నీతిమంతుడైన నా కుమారుడు, అదిగో నీతిమంతురాలైన నా సహోదరి, అదిగో నీతిమంతురాలైన నా బిడ్డ. అవును, ఆ నీతనే మైమరువు, నీతనే పైబట్ట, నీతనే వస్త్రం తండ్రికి కనబడతా ఉంది. అది ఎవరిచ్చాడు? అది ఎవరు కప్పారు? అది ఎవరి నీతి? యెరూషలేము వీధులలో ప్రయాణించే జకర్యా గారు చెప్పిన ఆ రాజనీతి. హల్లెలూయా. మూడవది, రక్షణ గలవాడన్నా. హోసన్నా, హోసన్నా. ఆయన రక్షణ గలవాడు. హోసన్నా అంటే ఇప్పుడే రక్షించు ప్రభువా అని అర్థం అని చెప్పారు. ఆయన రక్షించే దేవుడు. ఆ రక్షణ నువ్వు పొందావా? అమ్మ, చాలా మంది అడుగుతాం, సిస్టర్ రక్షింపడ్డావా? బ్రదర్ రక్షింపడ్డావా? బ్రదర్ రక్షింపడ్డామంటే అర్థం ఏంటి? చెప్పండి ఎవరైనా. నువ్వు విడిపడ్డావో లేదో నాకేం తెలుసు.
నేను రక్షించబడ్డాను బ్రదర్ అని చెప్తాం. రక్షించబడ్డం అంటే బాప్తిస్మం తీసుకోవాలా, పరిశుద్ధాత్మ పొందాలా, దేవుని సంఘంలో సభ్యురాలు అయి ఉండాలా, దేవుని రొట్టె విరుచుట ఎందునో, ప్రార్థించుట ఎందునో, సహవాసమందునో ఎడతెగకుండాలా వాళ్ళు రక్షింపబడ్డాడు. కాబట్టి పిల్లగా ఆయన రక్షకుడు నువ్వు తెలుసుకుందామంటే ఆయన సహవాసంలోను, అనగా ఆయన కూడికల్లోను, ఆయన ప్రార్థనలోను, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును ఎడతెగక ఉండాలి. అది ఒక లక్షణం. మూడవది ఏంటమ్మా? నాలుగవది దీనుడు. దీనత్వం మనకి చాలా ముఖ్యమమ్మా. ఆ రాజు దీనుడుగా వస్తున్నాడు అంటాడు యెకన్యా గాడి పిల్లలకి. ఆయన దీనుడు కాబట్టి మనం కూడా దీనుడుగా ఉండాలి. మేకపోతు గాంధీ ఎవరికి చూపించొద్దు, ఒబీడియన్స్ చూపించండి. మనం తల దించుకున్నంత మాత్రాన నువ్వేం తక్కువగా, దేవుడు నీ తల ఎత్తుతాడు, మానవులు నీ తల ఎప్పుడు దించేస్తాడు. ఒక దగ్గర తగ్గిపోండి, ఏం పర్వాలేదు. యేసయ్య అంటాడు తను తాను తగ్గించుకుని వారు అయ్యా ఏం తగ్గించుకుంటే ఏం పోయింది? దేవుణ్ణి హెచ్చిస్తాడు. నువ్వు హెచ్చించుకున్నావా, దేవుడు ఏం చేస్తాడా? ఆ రెండు కాళ్ళు ఎరగొడతాడు. ఆలి సంపద చెయ్యి ఎరగొడతాడు, కింద పడిపోవాలి, కుంటోళ్ళు అయిపోవాలి. ఇది కాదు ఉదాహరణ, కుంటోళ్ళు అయిపోవాలి. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో, దీనత్వం కలుగుతామో, మనం నా ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. ఆ దినాలు నీ జీవితంలో రాబోతున్నాయి. బిడా భయపడకు, వేదన చెందకు, దుఃఖపడకు, అయ్యో 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 అని అనకు. ఇదిగో నీ రాజు దీనుడుగా వస్తున్నాడు, రాజుగా వస్తున్నాడు, నీతిపరుడుగా వస్తున్నాడు, దీనుడుగా వస్తున్నాడు, గాడి పిల్లలకి సమాధానకర్తగా వస్తున్నాడు, చివరకు నీ కోసం బలియాగముగా మారడానికి వస్తున్నాడు. ఇలాంటి గొప్ప రాజు ఈ దినము యెరూషలేము ప్రవేశం జరిగింది. దాన్నే బట్టల ఆదివారం అని మనం అంటాం. కాబట్టి ప్రియులరా, దీనత్వం కలిగి మనం జీవితం. గొర్రె పిల్ల మనసు యేసయ్యా నాది, గొర్రె పిల్ల మనసు, గొర్రె పిల్ల మనసు యేసయ్యా నాది, గొర్రె పిల్ల మనసు. గొర్రె పిల్ల మనసు కలిగి ఉన్నది. గొర్రెమలే తలదించుకొని వెళ్ళాడు, గొర్రెమలే దీనత్వం కలిగి ఉన్నది, గొర్రెమలే మనల్ని మనం తగ్గించుకున్నాం. చివరిగా తర్వాత సమాధానకర్త. అదే చెప్పండి, ఇది చాలా ముఖ్యం. హల్లెలూయా. సమాధానపరచు వారు ధన్యులు, వాళ్ళు దేవుని. ఎవరికన్నా చిన్న అభిప్రాయ భేదాలు కలిగి పోయి వాళ్ళు సమాధానపరచాలి. వాళ్ళకి చెప్పే మాట డెక్క చెప్పి, ఏడకి చెప్పామంటే డెక్క చెప్పి ఏం పక్కన నవ్వుకుంటున్నాం. అది సాతాను కూడా చేసే పని, ఆ మనిషి చేసే పని కాదు. అసలు సాతాను కూడా తగులు మారివాడు. వాడు ఎప్పుడెప్పుడు మనలో సమాధానం లేకుండా చేయాలా, ఎప్పుడెప్పుడు కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య ఎప్పుడెప్పుడు వాళ్ళని విడగొట్టాలా, ఎప్పుడెప్పుడు తగ్గు పెట్టాలా, ఎప్పుడెప్పుడు సంఘంలో ఏదో ఒక ఇలా జాన్ వెస్లీ కాదు, దేవుడు వాక్యం చెప్తా, నేను వింటా ఉంటాను దైవజనుల వాక్యం. ఒక పెద్ద సభలో ఆయన వాక్యం చెప్తా ఉన్నాడంట. 6 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉంటున్నారు. 6 సంవత్సరాలు ఏంటంటే వాళ్ళు ఒకరినొకరు మాట్లాడుకోరు. మళ్ళా ఇద్దరు గుడికి పోతారంట, ఇద్దరు ఒక పాటి వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. అంతా మోగసాయిలే. ఆ అన్నం ఉండి పెట్టి ఆయన పెడితే ఆయన ఏదో ఆయనకు వచ్చి చేసుకొని తింటాం, ఆయన పడక అయింది, ఏమో పడకే ఉంది. 6 సంవత్సరాలు ఏంటంట మాట్లాడుకోరు. ఆ రోజు సమాధానం గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంట ఆ ప్రసంగంలో. చివరిగా ప్రసంగం అయిన తర్వాత వాళ్ళిద్దరు వచ్చి, బ్రదర్ అయ్యారు 6 సంవత్సరాలు అయింది మేమిద్దరు వేరైపోయి ఒకే కుటుంబంలో ఉన్నాం, భార్యాభర్తలుగానే ఉన్నాం, బిడ్డల దగ్గర మళ్ళీ ప్రేమగా ఉన్నట్టు నటించాము, కానీ మా హృదయం ఎక్కడా సమాధానం పడలేదు. ఈరోజు మీ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు, సమాధానకర్త అయిన దేవుడు మా హృదయాలను సమాధానం పరిచాడని చెప్పాడు. తప్పని కొంత దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి సమాధానం నీ హృదయంలో కలుగుతుందా?
సమాధానం లేకుండా జీవిస్తూ ఉన్నావా? ఎన్నెన్నో ఆలోచనలు కలిగి ఉన్నావా? మరి ఈ దినము యెరూషలేము వీధుల్లో ప్రవేశించిన ఈ రాజు సమాధానకర్త. హల్లెలూయా. చివరకు మెడ విరిచిన గాడిద పిల్లవలే ఆయన బలియాగంగా నీ కోసరము నా కోసరము బలిగా మార్చబడ్డాడు. ఈయన రాజేనండి. చూడండి, ఎవరి జకర్యా గారు యేసుక్రీస్తు ప్రభులో ఉండే ఆ 6 గుణాలను ఎంత చక్కగా వివరించాడు. అక్కడ గాడిద పిల్లలకు ఎక్కి వచ్చే ఆ యేసయ్యలో ఉండే 6 గుణాలు. కాబట్టి పిల్లరా, మనము ఆయన రాజుగా గుర్తించాలా, ఆయన నీతిని మనం పొంది ఉండాలా, ఆయన రక్షణను మనం పొంది ఉండాలా, దీనులపై జీవించాలా, సమాధానకర్తలుగా ఉండాలా, ఇద్దరిని సమాధానపరిచే వాళ్ళగా ఉండాలా. అప్పుడు దేవుని కుమారుడు దేవుని కుమార్తె అనే పేరు నీకు వస్తుంది. చివరిగా ప్రభు కోసం మనల్ని మనము బలియాగంగా మార్చుకోవాలి. హల్లెలూయా. ఈ బలియాగం అంటే నువ్వు పోయి రేలికి తలకాయ పెట్టి ప్రభు నీ కోసం చచ్చిపోతున్నాను కాదు. ఇదేంటంటే బలియాగం అంటే సజీవ యాగముగా మీ శరీరములను దేవుడికి సమర్పించండి. చప్పట్లు కొడుతూ దేవుడు మైపడతారు. పరిశుద్ధాత్మ దేవుడు కోసం మాట్లాడారు అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. యెరూషలేము వీధులలో ప్రవేశించే నా రాజు, నా ప్రభువు, రాజులకు రాజు, యూదుల రాజు, దేవాది దేవుడు, ఆయనలో ఉన్న ఈ 6 గుణగణములు కలిగి రాబో కాలంలో మనం ఆయన బిడ్డలుగా 6 అనేది ఆ సంఖ్య గుర్తు చెప్పడమా? 7 అంటే సంపూర్ణం. 6 అనే సంఖ్యకు బైబిల్ గ్రంథంలో ఒక అర్థం ఉంది, మానవుడు అని. ఎందుకు 6 మానవుడు అన్నావు? 6వ రోజు మానవుడు చేశాడు దేవుడు. కాబట్టి నిజంగా మనిషిగా మారాలా. మనిషి వేరు, మనీషి వేరు. నిజంగా నువ్వు మానవుడుగా, సంపూర్ణ మానవుడుగా మానవురాలుగా ఉండాలి అంటే ఈ 6 గుణగణాలు, ఈ 6 గుణగణాలను మనం ప్రభు దగ్గర నుంచి పొందుకొని పరిశుద్ధులుగా, పవిత్రులుగా, దీనులుగా, నీతిమంతులుగా, రాజాజ్ఞ పాటించేవారముగా, సమాధానకర్తలుగా, సమాధానం పరిచేవారముగా, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా, సజీవ యాగముగా, చివరిగా మన శరీరములను ప్రభువుకు సమర్పించుకొని జైత్యయాత్రలో పాల్గొందుము గాక. హల్లెలూయా. దేవుడి ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. చాలా ఓపికగా చాలాసేపు దేవుని వాక్యం విన్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట వందనాలు. నాయన ప్రసాదం నువ్వు ప్రార్థన చేయనైనా దేవుని వాక్యం నిమిత్తము